ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పారదర్శకంగా సాగుతున్నటువంటి ప్రభుత్వం. ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీ కళ్ళారా మీరే చూస్తూ ఉన్నారు. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గడచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పుణ్యమా అని చెప్పని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి బాధ్యత రాహిత్య పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ కోడలు ఆనాడు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గాంధీ గారిని ఎన్నికల సందర్భంగా చెప్పిన ప్రకారం ప్రతి ఒక్క అంశం కూడా ఇలా అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈనాడు ఎప్పుడు గడచిన ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పిండ్రు, కానీ 10 సంవత్సరాల కాలం ఎక్కడ కూడా ఒకరి పేదవాళ్లకు ఒకటి కూడా రాలే. ఈనాడు 22,000 కోట్ల రూపాయలతోటి రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్ళు మన అంటే ప్రతి నియోజకవర్గానికి ఇలా కొల్లాపూర్ కూడా 3,500 ఇళ్ళు అంటే సుమారుగా 170 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పేదవాళ్లకు ఈనాడు ఇల్లు కట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది చిన్న విషయం కాదు. అటనే 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ కూడా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాదు రైతాంగం పండించినటువంటి వడ్లకు, సన్న వడ్లకు క్వింటల్కు 500 రూపాయల బోనస్. క్వింటల్ కంటే ఒకసారి రైతులు లెక్కేసుకోవాలి. ఎకరానికి నికరంగా 25 నుంచి 30 క్వింటల్ వస్తుంది. అంటే 500 రూపాయలు లెక్క పెట్టినప్పుడు సుమారుగా 15,000 రూపాయలు, అంటే 3 రైతు భరోసాలకు సమానం. అది ఇస్తూ మళ్ళీ మన పేదవాళ్లకు సన్నబియ్యం ఇస్తూ ఈనాడు గ్యాస్ సిలిండర్లు 500 బోనస్. ఇలా కొందరు బీజేపీ నాయకులు నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి కింద? అసలు బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీ నాయకులకు మాట్లాడేటువంటి నైతికత లేదు. 20 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమం ఉరుతొలుగుతూ ఉంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ దేశంలో 3 కొత్త రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెట్టింది. ఈనాడు సోనియా గాంధీ గారి పుణ్యం మూలాన పెద్ద మనస్తోటి, ఎందుకంటే తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా కన్న తల్లిగా తెలంగాణ ఉద్యమంలో కన్న బిడ్డలు ప్రాణాలు పోట్టుకుంటే ఆ కన్న తల్లుల కడుపు కోత ఎట్టుంటుందో తెలిసిన కన్న తల్లిగా సోనియా గాంధీ గారు పెద్ద మనసు చేసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే, తెచ్చుకున్నాం కాబట్టే ఈనాడు ఇన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మీకు అందుతూ ఉన్నాయి. ఈనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆరోగ్య శాఖ మంత్రి చెప్పినట్టుగా ఈనాడు 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని ఇలా 10 లక్షల రూపాయలు కూడా పెంచేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. 200 యూనిట్ కరెంటు కాల్స్తే 0 బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా ఈ రోజున ఇంతకు మిత్రులు చెప్పినట్టుగా బీసీ కులగణన అంటే సమాజంలో ఎన్ని వర్గాలుంటే అందరికీ వాళ్ళ జనాభా ప్రాతిపదికన దామాష పద్ధతిలో 42% రిజర్వేషన్ బీసీలకు కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అధ్యక్షతన శాసనసభలో మనం బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది. ఇలా మాట్లాడే నాయకులు ఇలా కొల్లాపూర్ అయినా, పాలమూరు జిల్లా అయినా, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడాలంటే దమ్ము ధైర్యం ఉంటే మొట్టమొదటగా దేశంలో ఉన్న ప్రధానమంత్రిని ఒప్పించి పార్లమెంటులో బిల్లు పాస్ చేయించాల్సిన అవసరం ఉంది. మీరు అది చేయకుండా సొల్లు మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈ రోజున మొన్న మనం చూసినాం ఎన్నో రకాల కార్యక్రమాలు జరిగినాయి. మొన్న జరిగినటువంటి వరంగల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టి ఈ 1.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉంటే దుఃఖం వస్తుందని మాట్లాడిండు. నేను ఈ వేదిక ద్వారా కేసీఆర్ను ప్రశ్నిస్తూ ఉన్నా.
ఎందుకు దుఃఖం వస్తుంది కేసీఆర్ గారు? ఆనాడు మీరు ముఖ్యమంత్రి పదవి చేపట్టినాడు ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలించారు కాంగ్రెసు, అందులో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే 65 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 75,000 కోట్ల రూపాయలు. ఈ 75,000 కోట్ల రూపాయల అప్పుకు మీరెట్లయితే మహిళలు కానీ రైతులను బ్యాంకులు అప్పు తెచ్చుకుంటారో ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా, ప్రపంచ బ్యాంకు ద్వారా, రిజర్వ్ బ్యాంకు ద్వారా అప్పు తెచ్చుకుంటుంది. ఆనాడు తెచ్చుకున్న అప్పుకు కేవలం 10 పైసల వడ్డీ, అంటే రూపాయి కంటే తక్కువ మితి చొప్పున సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తూ ఉండే, కంతులు కడతా ఉంది. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 18 మాసాల కాలంలో కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో 75,000 కోట్లు అప్పు పోయి 8 లక్షల కోట్లు అప్పయింది. 8 లక్షల కోట్లు అంటే 10 అంతలు అప్పు చేసినావు. సంవత్సరానికి 6,500 కోట్లు పోయి ఇలా నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది ఈ ప్రభుత్వము. కట్టింది కూడా సుమారుగా 1,20,000 కోట్ల రూపాయలు ఈ 16 మాసాల కాలంలో. అంటే ఇంత ఆర్థిక దుర్భర పరిస్థితి ఉన్నా కూడా ఈనాడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఏమంటాడు కేసీఆర్? ఎక్కడ పోయింది మీ బంగారం, తులం బంగారం అని మాట్లాడతాడు. ఎక్కడ పోయింది 2,500 రూపాయల పెన్షన్ మాట్లాడతాడు. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 16 మాసాలు 17 మాసాలు అయింది. మరి ఆలస్యం కావడానికి కారణం ఎవరు? కేసీఆర్ కాదా? బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? మళ్ళీ తగుదల మాట మళ్ళీ వాళ్ళే గొంతు చించుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? అందుకనే రైతాంగం కానీ, మహిళలు కానీ, యువత కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ కూడా భగవంతుడు మనకు ఆలోచన శక్తిని ఇచ్చిండు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలా. ఇలా వాట్సాప్లలో, సోషల్ మీడియాలో ఎవరి ఇష్టం వాళ్ళు పెడతా ఉంటారు. మీరు అదే నిజమని నమ్మేటువంటి కార్యక్రమం చేయొద్దని మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా పాలమూరు ప్రాజెక్ట్ ఆనాడు ఎన్నికల ముందు ఒక మోటార్ ఆన్ చేసి జాతికి అంకితం చేస్తున్నారని మాట్లాడు. ఇప్పటి వరకు పాలమూరు ప్రాజెక్ట్ సంబంధించి ఇలా మొత్తం పాలమూరు జిల్లాలో సుమారుగా 7-8 లక్షల ఎకరాలు నీళ్లు రావాలి. మొత్తం 12 లక్షల ఎకరాలు. ఎక్కడ కూడా కాలువలు మంజూరు కాలే. ఈనాడు 1 రిజర్వాయర్ నుంచి 2వ రిజర్వాయర్ కూడా ఇప్పటికి కూడా నీళ్ళు పోయే పరిస్థితి లేదు. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈనాడు దీంతో పాటుగా ఈ రోజున రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే మనం పునాది రాయి వేసుకున్నాం. ఎందుకు వేసినాం? ఇది 2,500 మంది పేద విద్యార్థుల కోసం 200 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే కార్పొరేట్ మీరేవైతే లక్షల రూపాయలు ఫీజు కట్టి మీ బిడ్డలకు అప్పులు చేసి బిడ్డలకు ప్రైవేట్ కాలు పంపుతా ఉన్నారో, స్కూల్ పంపుతా ఉన్నారో, అది పంపాల్సిన అవసరం లేకుండా ఇలా ప్రభుత్వ డబ్బుతోటి అటువంటి గొప్ప చదువులు రావడానికి ఈనాడు ఇక్కడనే మనం పునాది రాయి వేసుకున్నాం. ఒక సంవత్సరం కాలంలో అది పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. అంటే పేదవాళ్ళ గురించి అన్ని వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటే కుల వివక్ష లేకుండా అందరూ ఒకే స్కూల్లో చదువుకునేటువంటి వాతావరణం కూడా ఈనాడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇన్ని చేస్తూ ఉంటే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు ఒకటే రకరకాల మాటలు మాడుతూ ఉంటారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఆనాడు ఏం చెప్పిండు మోడీ? బీజేపీ నోట్లను రద్దు చేసి ఆ నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి దేశంలో ఉన్న ప్రతి రైతు ఖాతాలో, మహిళ ఖాతాలో జన్ ధన్ యోజన 15 లక్షల రూపాయలు జమ చేస్తా అని చెప్పిండు. ఒకరికైనా వచ్చినాయా? ఎవరి ఖాతాలో 10 లక్షలు జమ అయిందా? ఎక్కడ కాలే. అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఎక్కడైనా ఇచ్చిండ్రా? ఎక్కడ కూడా జరగలే. అందుకే వాళ్ళకు మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడ కూడా మాట్లాడేటువంటి వాళ్ళకు అవకాశం లేదని చెప్పని మీ అందరితో సవినంగా విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేస్తూ ఈనాడు ఒకటి విజ్ఞప్తి చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా. ఎందుకంటే కొల్లాపూర్ కోన్ పూస్తాయ్ కొల్లాపూర్ అనే నానుడి. ఈనాడు ఒకవైపున నల్లమల, ఒకవైపున కృష్ణానది. ఎస్సీలు, ఎస్టీలు, పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటువంటి ఉంది. కాబట్టి ఈనాడు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి
ఒకటి 98 జీవో శ్రీశైలం నిర్వాసితులు. ఎందుకంటే 35 సంవత్సరాల కింద ఆనాటి 98 జీవో ఇచ్చిన తర్వాత ఈనాటి వరకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు రాలే. కొన్ని వందల మంది ఉన్నారు పేదవాళ్ళు కాబట్టి పెద్ద మనసుతోటి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకు ఎందుకంటే చాలా సంవత్సరాలు వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అట్లాగే రెండవది వాల్మీకి బోయలకు సంబంధించి కూడా ఎస్టీ జాబితాలో చేరినటువంటి ఒక కోరిక ఉంది కాబట్టి దాన్ని కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో అది కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అట్లాగే మాదాసి కురువులకు సంబంధించి కూడా ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ చేర్చాలని కోరిక ఉంది కాబట్టి దానిపైన కూడా దృష్టి సారించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ఈ శ్రీశైలం ముంపులో మునిగినటువంటి కుటుంబాలు చాలా గ్రామాల ఏటిగడ్డ పల్లెల్లో మట్టి మిద్దెలు 40 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికే ఆ మట్టి మిద్దెలు కూలి చాలామంది చనిపోయారు. కాబట్టి ఎట్లాగో మనం ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం కాబట్టి అట్లాగే పాలమూరు రంగారెడ్డి రిజర్వ్కి సంబంధించి వాళ్ళకు కూడా ఆర్ఎండ్ఆర్ ఇవ్వలే. గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పి ఆ యొక్క ముంపు బాధితులకు వాళ్ళు ఎక్కడో న్యాయం జరగలేదు కాబట్టి వాళ్ళకు ఆ నష్టపరిహారం ఇప్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఆర్ఎండ్ఆర్ కూడా ఇప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఇండ్లు లేవు కాబట్టి అదనంగా కొల్లాపూర్ నియోజకవర్గానికి ఒక 3000 ఇండ్లు అదనంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక 15 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీలు కూడా అదనంగా నిధులు ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే కొల్లాపూర్ మున్సిపాలిటీకి ఒక 50 కోట్ల రూపాయలు నిధులు అదనంగా ఇవ్వాలని కోరేందుకు కార్యక్రమం చేస్తూ ఉన్నా. అట్లాగే ఈ కొల్లాపూర్ ప్రాంతం ఒకవైపున 160 కిలోమీటర్ల నిడివి గల శ్రీశైలం రిజర్వాయర్, ఇంకోవైపున నల్లమల అడవి టైగర్ ఫారెస్ట్, ఇంకోవైపున గొప్ప దేవాలయాలు మీరే చూసిండ్రు. దీని పక్కనే శ్రీశైలం నదిని ఆనుకొని మురచింతపల్లి 1600 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ను అది అన్యాక్రాంతం అయ్యే పరిస్థితి వస్తే దాన్ని ఆపి నిలబెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ప్రపంచ పర్యాటకుల్ని ఎట్లయితే ప్రపంచం నుంచి ఇతర దేశాలు పోతూ ఉంటారు, మన దేశం నుంచి ఇతర దేశాలు పోతుంటారో వాళ్లకు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం ఆ 1600 ఎకరాలను కూడా వినియోగించే కార్యక్రమం చేయాలని కోరుకుంటూ, అట్లాగే బాచారం హై లెవెల్ కెనాల్ ఒకటి 119 కోట్ల రూపాయలు, అట్లాగే వైడనింగ్ ఆఫ్ కెనాల్, ఎందుకంటే ఆ యొక్క మన రిజర్వాయర్ అవుతుందో రంగసముద్రం కెనాల్ భీమా కెనాల్ సంబంధించి అది సుమారుగా 123 కోట్ల రూపాయలు. అంటే నీళ్లు ఉండి రిజర్వాయర్ ఉండి కూడా పంపింగ్ కెపాసిటీ కెనాల్ లేని కారణంగా ఆ నీళ్లు వినియోగించుకోలేకపోతున్నారు. కాబట్టి అటు వనపర్తికి అట్లాగే కొల్లాపూర్ నియోజకవర్గానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి కూడా మంజూరు ఇచ్చిన కార్యక్రమం చేయాలని కోరుకుంటూ, అట్లాగే ఒక పెంట్లవెల్లి గ్రామానికి సంబంధించి ఒక సొసైటీకి సంబంధించి 490 మంది ఉంటే వాళ్ళు ఎవ్వరికి కూడా అక్కడ కొంత వాళ్ళకి ఇబ్బంది జరిగింది. కాబట్టి బ్యాంకు రుణమాఫీ సంబంధించి అది కూడా చూడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, మొత్తంగా కలిపి ఇరిగేషన్ కాకుండా కొల్లాపూర్ నియోజకవర్గం అంటే కోన్పూస్తాయి కొల్లాపూర్ అటవీ ప్రాంతము నలం ఉంది కాబట్టి అదనంగా ఒక 500 కోట్ల రూపాయలు కొల్లాపూర్ ప్రత్యేకంగా కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నా. ఎందుకంటే కొల్లాపూర్ కూడా ప్రతి సందర్భంలో కొల్లాపూర్ కూడా ప్రజల పక్షం వహిస్తూ ఉంది. కాబట్టి పెద్ద మనసుతో ఒకసారి మనం అంగీకరించాలని కోరుకుంటూ, అట్లాగే సోమశిల ఏదైతే సిద్ధేశ్వరం బ్రిడ్జ్ ఉందో అక్కడ ఐకానిక్ బ్రిడ్జి అక్కడ ఫారెస్ట్ ఇష్యూ ఉంది కాబట్టి దానిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూసి దాన్ని కూడా తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటూ, ఒకే ఒక విజ్ఞప్తి, ఎక్కువ సమయం తీసుకున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి మళ్ళీ వెళ్ళింది కాబట్టి మాట్లాడేది చాలా ఉంది. వాస్తవంగా గంట సేపు మాట్లాడాలనుకున్నా కానీ చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను కల్చరల్ శాఖ కూడా ఉంది నాకు. కల్చర్ అంటే ఆటపాటల మంత్రి మాత్రమే కాదు. కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం. ఆ జీవన విధానం అనేది ధ్వంసమైంది కాబట్టి ఈనాడు ఎన్నో అనర్థాలకు, ఎన్నో రుగ్మతలకు, ఎన్నో దుర్ఘటనలకు ఇలా సమాజం ఆ స్థాయికి దిగజారింది. కాబట్టి మళ్ళీ ఆ సంస్కృతి అనేది మన యొక్క జీవనాన్ని మనం నిలబెట్టే కార్యక్రమం చేయాలంటే మీరందరికీ కూడా నాకు తెలుసు, మీ అందరికీ చాలామందికి అప్పులు ఉన్నాయి, అందరికీ అప్పులే ఉన్నాయి.
ఎవరు కూడా సంతోషంగా లేరు. ఈ అప్పుల కారణం కూడా మన కొంత ఆలోచన విధానమే. ఎందుకంటే మీ ముత్తాతలు కష్టం చేసిండ్రు, తండ్రులు కష్టం చేసిండ్రు, తాతలు కష్టం చేసిండ్రు, మీరు కష్టం చేస్తూ ఉన్నారు, మీ పిల్లలు చేస్తూ ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి సంపాదన ఎక్కడ పోయింది? దానికి తోడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు ఇందిరా ప్రభుత్వం ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తూ ఉన్నాయి రకరకాల. మరి ఇవి అవి కలిపితే మీ బ్యాంకు నిల్వలు ఉండాలా. కానీ ఏం చేస్తూ ఉన్నారు? మన ఆలోచన అనేది బాగా బడి చెప్పే గవర్నమెంట్ టీచర్లు ఉన్నా కూడా, మంచిగా చెప్పేటోళ్ళు గవర్నమెంట్ టీచర్లు ఉంటే మీరు పైసలు ఖర్చు పెట్టి బయట ప్రైవేటు పంపిస్తూ ఉన్నారు. ఒక విద్యార్థి 1వ తరగతి నుంచి 15 సంవత్సరాలు అంటే దగ్గర 15 సంవత్సరాలు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. మళ్ళీ 15 ఏళ్ళకి మళ్ళీ వడ్డీ. అది అంటే దాని మూలంగా అప్పుల పాలవుతా ఉన్నారు. రెండవది, రోజు 1 గంట మనది కాదంటే నిండు 100 ఏళ్ళ జీవితం మనదే. ఇలా ఏ ప్రైవేట్ దవాఖాన చూసినా పట్టకుండా ఉంది, ఏ దవాఖాన చూసినా పట్టకుండా ఉంది. లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. రోజు 1 గంట మనది కాదంటే నిండు 100 ఏళ్ళ జీవితం మనదే. కాబట్టి వీటన్నిటిని కూడా ఆలోచన చేసి మీ నిర్ణయాలు కరెక్ట్ తీసుకునే కార్యక్రమం చేయాలని చెప్పని, మీరు చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మా అందరి ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, రేవంత్ రెడ్డి ఆలోచన. కాబట్టి దయచేసి ఆ విధంగా మనం అందరం కూడా ముందుకు వెళదాం. గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి, చల్లగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండే కార్యక్రమం చేయాలని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరితో కూడా మాట్లాడే కార్యక్రమం చేస్తా చెప్పని మరి ఈ సందర్భంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు చేస్తూ మరొకసారి శిరస్సు వంచి, ఎందుకంటే ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీసుకోలేదు కాబట్టి మీ అందరికీ కూడా శిరస్సు వంచి మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై